గారి ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి స్తందాన అమ్మో ఎక్కడ మాకు ఆంక్షలు విధిస్తాడో, ఎక్కడ సుంకాలు వేస్తాడో, ఎక్కడ మా వాళ్ళని లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఆయన రెండోసారి ప్రధాని అయినప్పుడే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంతకుముందే డిమానిటైజేషన్ చేశాడు. ఆ తర్వాత జీఎస్టీ సవరణలు చేశాడు. మొన్న మొన్న జీఎస్టీ సవరణ వల్ల ఎంతగా జీడిపి పెరిగిందో తెలుసా మీకు? ఆపరేషన్ సింధూర్ ఎందుకు పుచ్చపోయించి మరీ ఆపేశారు తెలుసా? ఎక్కడ జీడిపి ఇంపాక్ట్ అవుతుందో, ఏ దేశం దగ్గర తల దించకూడదు, మనం తల ఎత్తుకునే ఉండాలని. ఇలా చాలా ఉన్నాయి మనకు తెలియక. అరే వాళ్ళని మట్టు పెట్టాల్సిందిరా, పెట్టచ్చు, చేసేయచ్చు, ఒక్కరోజు పని అది. కానీ అది కాదు. ఆడు ఏ కట్టెలో అగ్గి ఉంటే ఆ కట్టె పూర్తిగా కాలిపోతుంది. ఆ పాకిస్తాన్కి అటువంటి కుళ్ళు బుద్ధి ఉంది కాబట్టే వాడు అలాగే పోతాడు, అలాగే నాశనం అయిపోతాడు. మనం ఎందుకు ఏం చేయాలి? మనం జస్ట్ ఝలక్ ఇచ్చాం, మన రేంజ్ అని చూపించాం, ప్రపంచ దేశాలకు అర్థమైంది. మన జీడిపి పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా వెళ్తుంది. అయితే భారత్తో బలమైన మైత్రితో చైనాకు చెక్ పెట్టాలని అమెరికా యోచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ ఎవరికీ శత్రువు కాదని మరొకసారి ప్రూవ్ చేసేలా ఉంది. నిన్న మొన్న వ్లాదిమిర్ పుతిన్ రావడం, భారతదేశానికి ఆయన చిరకాల మిత్రుడుగా రావడం, మోదీ ప్రోటోకాల్ తప్పించి మరి ముందుకెళ్ళి ఆలింగనం చేసుకోవడం, రక్షణ ఒప్పందాలు చేసుకోవడం, ఆయిల్ ఒప్పందాలు చేసుకోవడం, వ్యవసాయం, ఫార్మా, వీటన్నిటి మీద దృష్టి పెట్టడం అధ్యక్షుడు పుతిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. సో ఇకపై ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితి నెలకొనేలా చూసేందుకు, చైనా నుంచి ఎదురవుతున్న సవాల్ను తిప్పికొట్టేందుకు భారత్తో మైత్రిని బలోపేతం చేసుకోవడం అవసరమని అమెరికా తన వార్షిక రక్షణ విధాన బిల్లులో పేర్కొంది. మరి భారత్కి అన్ని ఆంక్షలు ఇన్ని ఆంక్షలు అన్నాడు, అన్నిదన్నాడు. లేదు వాళ్ళకి H1B వీసా పెంచేస్తాం, భారతీయులను వెనక్కి పంపించండి, ఏ టెక్ దిగ్గజాన్ని కూడా భారతీయుడు ఉండడానికి వీల్లేదు, ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏమైందండి? వార్షిక రక్షణ విధాన బిల్లులో డిఫెన్స్ బిల్ని ప్రవేశపెట్టారట. అందులో భారత్తో బలోపేతం రాసుకున్నారంట. ఇది అంటే వైట్ హౌస్ డిక్లరేషన్. ఇదంతా 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూపొందిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ను అమెరికా కాంగ్రెస్ నాయకులు విడుదల చేసి ఇందులో ఇండో పసిఫిక్ ప్రాంతం రక్షణ కూటమిలో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు అమెరికా ఈ విధంగా కొనసాగుతోంది. అయితే ఇక్కడ అమెరికా అంత అమాయకమేం కాదు. అంత ఎప్పుడు స్నేహం కూడా కత్తి మీద సామే. వాడు కుడి చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తాడు, ఎడం చేత్తో కత్తి వెనక దాచిపెట్టి ఉంటాడు. ఎప్పుడు పొడి చేస్తాడో తెలియదు వాడు. కానీ రష్యాతో అలా కాదు కదా. అందుకని రష్యాకి ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలో భారత్కి తెలుసు, అమెరికాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో భారత్కి తెలుసు. పైపెచ్చు చైనా మన పొరుగు దేశం కాబట్టి చైనాతో కూడా మైత్రిని మొన్న షాంఘై సమ్మిట్లో కూడా ఎంత చక్కగా చైనా అధ్యక్షులు, రష్యా అధ్యక్షుడు, భారత్ ప్రధాని కలిసి ఒకే దగ్గర ఎక్కువసేపు ముచ్చటించడం కూడా అమెరికా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోయారు.